కైలాస పర్వతంపై పరమశివుడు పార్వతికి వేదాలు బోధిస్తున్నాడు. ఒకరోజు ఆమె మనసు పరధ్యానంగా ఉండడం చూసి కోపంతో శివుడు శాపం పెట్టాడు. పార్వతి ఒక మత్స్యకారుని కుమార్తె భూమికి అవతరించింది. పర్వశుడు ఆమెను కనుగొని తన కుమార్తెగా పెంచాడు. శివుని భక్తుడైన నంది ఒక భయంకరమైన శార్క్గా మారాడు. గ్రామాన్ని గజగజలాడించిన ఆ శార్క్, దీనికి పరిష్కారం ఒకటే, దానిని పట్టినవాతో నా కూతురిని ఇచ్చి పెళ్లి చేసతా. అప్పుడు వచ్చాడు ఓ యువ మత్స్యకారుడి రూపంలో పరమశివుడు. శార్క్తో ఓ మహాసంగ్రామం, సముద్రపు అలలు సాక్షిగా నంది స్వయంగా శివుని చేతికి లొంగాడు. ప్రేమకు నవరూపం. పార్వతి ఆయనను చూచి కన్నీటి తడిపెట్టింది. శివపార్వతులు మళ్లీ కలిశారు. భువికి దివ్యంగా దర్శనం. నంది వినయంగా నమస్కరించాడు. శాపం తీరిపోయింది. అది శివపార్వతుల ప్రేమైతే ఇది మత్స్యకారుని కుమార్తె కథలో దాగిన పరమాత్మ ప్రేమకథ.